వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. సో ఈరోజు ఖమ్మంలో వరద బాధితులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని చెప్పేసి మాజీ ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎట్లుంది సార్ ఖమ్మం పరిస్థితి ఏంది? మున్నేరు వాగు పక్కన ఉన్న వరద బాధితుల కష్టాలు ఎలాగ ఉన్నాయి? వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. వాళ్ళని చూస్తే అయితే కళ్ళమని నీళ్ళు ఆగుతలేవు. అడిగి పోతే చాలా ఆవేదన భరితంగా ఉంది పరిస్థితి. సో వాళ్ళని ఆదుకోవాల్సిన తక్షణ సాయం ప్రభుత్వం నుంచి అందట్లేదు. వాళ్ళు బురదలో ఉన్నారు. వాళ్ళని కరెంట్ లేదు, అక్కడ తాగడానికి మంచినీళ్ళు లేవు, నిత్యావసర సరుకులు లేవు. వాళ్ళని గ్యాస్ బండలతో సహా, గ్యాస్ పొయ్యిలతో సహా విలువైన వస్తువులన్నీ కొట్టుకుపోయినాయి. ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళని తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత గుర్తెరిగి వాళ్ళకి ధైర్యం చెప్పాలని, వాళ్ళకి స్వాతంత్రం కల్పించాలని నిన్న ఖమ్మం పోయింది. పోతే ఏం జరిగిందో మీరు చూశారు. చాలా బాధాకరం. అంటే ఖమ్మంలో ఇప్పుడు నిన్న జరిగిన దాడిలో ఇప్పుడు హరీష్ రావు ఉండే ఆ కాన్వాయ్లో, అందులో మీరు కూడా ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు? ఎందుకు ఆ దాడి చేయవలసిన అవసరం? ఒక కారులో ఉన్నాం. హరీష్ రావు గారు, నేను, తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, నలుగురు మాజీ మంత్రులు ఒక కారులో ఉన్నాం. దాన్ని డ్రైవ్ చేస్తున్నది ఆయన కౌశిక్ రెడ్డి గారు. ఆ కారు మీద దాడి జరిగింది. దాని ముందు నా పర్సనల్ కారు ఉంది. అందులో మా ఎక్స్ఎంపీ నామనాగేశ్వరరావు గారు, తర్వాత మిగతా సభ్యులు ఉన్నారు. సో ఆ కారుని కూడా పగలగొట్టారు. పగలగొట్టి అది పగలగొట్టిన తర్వాత ఈ కారు మీదకి వచ్చి ఇంత బండ తీసుకొని హరీష్ రావు గారు ఫ్రంట్ సీట్లో ఉంటే ఇట్లా ముఖం మీద కొట్టినట్టు అద్దం మీద వేశారు. ఆ గాజు పెంకులు కూడా పగిలి కూడా మీద పడ్డాయి. అంటే ఈ దాడిని ఎట్లా చూడొచ్చు? అంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతల మీద దాడి అనే, లేదంటే పనిచేసే వారి బీఆర్ఎస్ తరఫున పనిచేస్తున్న నేతల మీద దాడి అని చూడొచ్చా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ మీద దాడా, లేదా పువ్వాడ అజయ్ మాజీ మంత్రి అక్కడ ఆయన మీద దాడి అని చూడొచ్చా? ఇది ప్రధానంగా ఏంటంటే, నేను మొన్న కూడా పోయినా, నేను పర్సనల్గా నేను మొన్నంతా కూడా నేను తిరిగినప్పుడు ప్రజల నుంచి విపరీతమైన స్పందన. వాళ్ళందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు. నేను లేకపోయినా కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. పోయినసారి ఎట్లా జరిగింది వర్క్, ఎట్లా రీహాబిలిటేషన్ ఎట్లా చేసినాము, వాళ్ళని ఎట్లా రెస్క్యూ చేసినాము, ఇదంతా వాళ్ళు మన్ననం చేసుకుంటా ఈ ప్రభుత్వం ఏం చేయలేదంటా ఉంటే విపరీతమైన కక్ష ధోరణితో మళ్ళీ నిన్న మేము పోయినప్పుడు అందరి మీద కలిపి, మెయిన్ టార్గెట్ నేనే, నన్ను భౌతికంగా అంతం చేయాలన్నదే వాళ్ళ కడుపులో ఉన్న అందరి మంత్రుల యొక్క కోరిక. పువ్వాడ అజయ్ కుమార్ అనేవాడు లేకపోతే మనకు అడ్డు ఉండదు ఈ జిల్లాలో అనేది, నన్ను తొలగించాలి, నన్ను ఎట్లనే సరే భౌతికంగా అంతం చేయాలనేది వాళ్ళు ఇప్పుడుగా, దీని తర్వాత కూడా వాళ్ళ ఎఫర్ట్స్ అయ్యే ఉంటాయి. బట్ దానికి ఏం భయపడేది కాదు. నేను ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, నేను ఒక కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, మా ఫాదరు ఒక 60 years కమ్యూనిజంలో పనిచేసినాడు. కాబట్టి ఇట్లాంటి భౌతిక దాడులకు వేసేటోళ్ళం కాదు. ప్రజల కోసం పోతాము, పోయినప్పుడు ఇట్లాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాం, ఏం కాదు. ఓకే. సో ఇప్పుడు ఆ దాడి చేయించింది ఎవరు? అంటే ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉంటారు అక్కడ, అంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూండాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ప్రధాన అనుచరులు, వాళ్ళిద్దరు కూడా, ఇద్దరు మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారి అనుచరులే వాళ్ళే ఉన్నారు, వీడియోస్లో ఉన్నారు, అంతా బాజాప్తు. ఒక ఆయననేమో కార్పొరేటర్ భర్త, ఒక ఆయననేమో కార్పొరేటర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన, ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు అనుచరుడు, ఇంకొక ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనుచరుడు. ఇద్దరు కలిసే వాళ్ళ అనుచరులతోని రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేసింది. దాంట్లో ఒక ఆయన తలకాయ బయలుంది, ఒక ఆయన కాలు ఇరిగింది అక్కడ. అంటే ఇప్పుడు ఖమ్మంలో పోలీస్ సైన్యం అనేది లేదా? పోలీసు బలగం ఉంటది కదా, వాళ్ళకే ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇంత పెద్ద డెలిగేషన్, బీఆర్ఎస్ డెలిగేషన్ వస్తే ఒక కానిస్టేబుల్ని పెట్టలేదు బందోబస్తుకి. పెట్టకపోగా 2:30కి దాడి జరిగితే 6 వరకు కనీసం పోస్ట్ అటాక్ ఆల్సో కనీసం ఒక ఎస్ఐని పంపలే, ఒక దాడి జరగదు. అక్కడ దాడి జరుగుతున్న సమయంలో సీఐ అక్కడే ఉండి దాడి చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుని తీసుకుపోయాడు. అంటే దాడి జరిగిన తర్వాత ఆ దాడిలో ఎంతమంది గాయాలైనా, ఎవరికన్నా భౌతికంగా గాయాలు కావచ్చు, లేకుంటే మన కార్యకర్త ఉన్నాడు హరీష్ రావు గారు ఎమ్మటి వచ్చిన ఆయనను కార్ల కింద దొబ్బేసిండ్రు నూకుళ్ళలో. హరిజన్న మీద రాయి తీసుకొని వస్తుంటే ఆయన అడ్డం పోయి అడ్డుకుంటే ఆయన నూకి కార్ల కింద పడేటట్టు చేసి ఆయన మీద పడేసిన బండ కాలు మీద పడేటప్పుడు కాలు ఇరిగింది ఆయనకి. తర్వాత ఇళ్లలో ఉండి రాళ్ళు వేశారు. ఆ రాళ్ళు వేసినప్పుడు మేము ఇచ్చిన సరుకులు తీసుకుంటానికి వచ్చిన దాంట్లో ఒక ముసలాయన, ఆయనకి రక్తం ఇక్కడ తలకాయ బయలి రక్తం అంతా గారింది. అనేక మందికి చిన్న గాయాలైనాయి. సో ఇవి భౌతిక దాడులు. వాళ్ళతో పాటుగా మెయిన్గా టార్గెట్ ఏంటంటే నేను, హరీష్ రావు గారు, మమ్మల్ని అందరినీ కూడా భౌతికంగా హత్య చేయాలనే ఉద్దేశంతో జరిగిన దాడి. ఓకే. సో ఇప్పుడు ఈ దాడి పైన ఇలాంటి ఘటనలు జరిగింది, ఇంత పెద్ద ఘటన జరిగింది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అందులో ఉన్న వాళ్ళంతా మాజీ మంత్రులే, ఆ బండిలో ఉన్నవాళ్ళు. మరి ఈ అంశం పైన ఎప్పుడైనా మీరు డీజీపీకి ఈ మధ్యలో ఫిర్యాదు చేయడానికి ట్రై చేస్తున్నారా? నిన్న నా స్వయంగా నేను నా ఆధ్వర్యంలో
మా ఎంపీ గారు వద్దిరాజు రవిచంద్ర గారు, మా మాజీ ఎమ్మెల్యేలు అందరం కలిసి సిపి దగ్గర కంప్లైంట్ ఇచ్చినాం, పేర్లు చెప్పినాం, ఆ దాడిలో ఎవరు పాల్గొన్నారు, ఇప్పటి వరకు యాక్షన్ లేదు. ప్లస్ దాని మీద ఇంతమంది మీద దాడి జరిగితే డీజీపీ గారి దగ్గర నుంచి ప్రకటన కానీ లేకపోతే పోలీస్ శాఖ నుంచి కానీ ఒక ప్రకటన లేదు, ఎవరిని అరెస్ట్ చేసిరు లేకపోతే ఎవరి మీద చర్యలు తీసుకున్నది కూడా ఇంతవరకు వాళ్ళు ఏం చెప్పలేదు. దాని మీద దానివల్ల అర్థమయ్యేది ఏంటంటే మీరు పోలీసులను ఒత్తిడి చేసి కాంగ్రెస్ గుండాలు మా మీద దాడి చేసిన వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము న్యాయపరంగా మేము కోర్టులోకి పోతాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం దాన్ని. సో ఇప్పుడు సీఎం ఒక మాట అంటున్నాడు, అంటే ఇక్కడ ఖమ్మం నేను వచ్చి చూశాను, ప్రధానంగా పువ్వాడ అజయ్ అక్రమాలే మాత్రమే ఈ ఫ్లడ్కు నిదర్శనము అని చెప్తున్నాడు. మీరు అక్రమంగా ఎక్కడెక్కడ కట్టుకున్నారు కాబట్టి మీ హాస్పిటల్ కావచ్చు, మీ ఆస్తులు కావచ్చు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్తున్నాడు. దానికి మీరు ఖమ్మంలో నాది ఒక్క ఆస్తి ఆక్రమణ జరిగి ఒక ఈ గజమున్నా ఇంచున్నా నువ్వు కొట్టేయి, ప్రభుత్వం నీది, ఈ ఒట్టి మాటలు. ప్లస్ రెండోది, మునేర్ ఎక్కడుంది, నా ఆసుపత్రి ఎక్కడుంది, ఖమ్మం తెలిసినోడు ఎప్పటికైనా సరే తెలుస్తుంది. అది మునేర్ దక్షిణాన్ని ఉంది, నాకు ఆసుపత్రి ఉత్తరాన్ని ఉంది. నిజంగానే కనుక నేను ఆక్రమణలో ఉంటే నా ఆసుపత్రిలో ఒక నీటి బొట్టు అయినా నిల్వలే. మరి నువ్వు చెప్పేది బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టినట్టుంది. ఇష్యూని డైవర్ట్ చేయాలి కాబట్టి నేను ఆడ ప్రజల్లో నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి ఆక్రమణ అంటున్నావు. ఆక్రమణలో అయితే ప్రభుత్వంలో నువ్వు ఉన్న కొట్టు మరి అయితే వచ్చి నేను ఒక ఇంచు నేను ఆక్రమణలో ఉన్నా, ఎఫ్టీఎల్లో ఉన్నా, లేకపోతే నీ మునేర్ రివర్ బెడ్లో ఉన్నా, బఫర్ జోన్లో ఎక్కడున్నా కొట్టు, ఛాలెంజ్ చేస్తున్నా. ఇట్లా ఒట్టి మాటలు మాట్లాడి బట్టగాల్చి మొహం మీద వేసి ఎన్నికలప్పుడు మాట్లాడిర్రు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే బట్టగాల్చినవు ముఖం మీద వేసిన, ఇప్పుడు అధికార పక్షంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లా బట్టగాల్చి మొహం మీద వేసి డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామంటే అవుతుందా? తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలి. రైట్. సో ఇప్పుడు ఖమ్మంలో ఆ మున్నేరు వాగు చుట్టూ ఉన్న 13 గ్రామాలు కావచ్చు, బస్తీలు కావచ్చు, ఖమ్మంలో కొన్ని బస్తీలు కూడా ఉన్నాయి. సో అది దాదాపుగా ఎంత నష్టపోవచ్చు వాళ్ళు, అంటే ఎంత ప్రతి ఇంటికి అందాజున 5 లక్షలు నష్టపోయారు. అందాజున ఒక్కొక్కళ్ళు 10 లక్షలు పోయినారు. కొంతమంది సామాన్లు పెట్టుకున్నోళ్ళు, కొంతమంది చీరలు పెట్టుకున్నోళ్ళు, కొంతమంది వెచ్చాలు పెట్టుకున్నోళ్ళు, ఈ చిన్న చిన్న షాపులు ఉన్నోళ్ళు వాళ్ళు అయిపోయినాయి. ప్లస్ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక టీవీ, ఒక ఫ్రిడ్జు, లేకపోతే ఒక వాషింగ్ మెషిన్, కూలరు, లేకపోతే పర్సనల్ ఆస్తులు, బట్టలు, బైకులు, 2 వీలర్లు ఆయనంతా మొత్తం కొట్టుకుపోయినాయి. ఓకే. సో ప్రతి ఇంటికి బాధ కూడా కనీసం అంత పెద్ద ఎత్తున 5 లక్షల పైన ప్రతి ఒక్కళ్ళు యావరేజ్ని పోయి ఉంటుంది. సో వాళ్ళకి అందుకనే మేము ప్రతి ఇంటికి కూడా 2 లక్షలు డిమాండ్ చేసేది మేము. సో అంటే మీరు గతంలో ఖమ్మంలో ఒక్కరే మంత్రి ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అయినా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు 3 మంత్రులు ఉండి ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఉండే ప్రజలు? పనిచేసినాం. ఎట్లా పనిచేసినాం అంటే మునేరుకు వచ్చేటప్పుడు పైనుంచి మేము ఇరిగేషన్ అధికారులని అందరిని అప్రమత్తం చేసి క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడింది, పైనుంచి ఎంత వర్షం వస్తుంది మాకు అవగాహన ఉంది, మునేరుకి వరద ఎక్కడి నుంచి వస్తుంది, మునేరుకి వరద అజయ్ కుమార్ అక్రమం నుంచి వచ్చిందని చెప్పేంత బలహీనమైన మనస్తత్వం లేకపోతే మెంటాలిటీ కాదు. లేకపోతే మేము ఆ రోజున కావాలంటే ఇంకెవరి మీద అనవచ్చు, కానీ మాకు తెలుసు మునేరుకు వరద ఆకేరు నుంచి వస్తుంది, మునేరుకు వరద మరి బుగ్గ నుంచి వస్తుంది, మహబాద్ జిల్లాలో ఆడ వర్షాలు పడితే పెద్ద ఎత్తున కిందకు వస్తుంది. అందుకని మేము 24 గంటల ముందే ప్రజలకి అప్రమత్తం చేసి అక్కడ ఇంత వర్షం పడితే ఇన్ని క్యూసెక్లు వస్తుంది, 2.5 లక్షల క్యూసెక్లు వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా, ఇప్పుడు 2.5 లక్షల క్యూసెక్లే వచ్చింది. మేము ఒక ప్రాణం పోనీయలేదు, ఒక ఆస్తి నష్టం జరగనీయలేదు, అందరినీ సురక్షితంగా తీసుకొచ్చి అప్పచెప్పినాం. మళ్ళీ వెనక్కి తీసుకుపోయినాము, మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఇళ్ళకి పంపించినాము. మొత్తం ఎమ్మటే 24 అవర్స్లో కరెంట్ రెజ్యూమ్ చేసినాం, వాటర్ రెజ్యూమ్ చేసినాం. నా పర్సనల్గా నేను ఎంత సాయపడాలనో వాళ్ళందరికీ అంత సాయపడ్డా, పర్సనల్ కూడా సాయపడ్డా, ప్రభుత్వం నుంచి కూడా రిలీఫ్ ఇవ్వాల్సిందంతా ఇచ్చినాం. అది చెయ్యాలా, అది 3 మంత్రులు ఉన్నారా, ఒక్క మంత్రి ఉన్నారని కాదు, ముఖ్యమంత్రి సామర్థ్యం అక్కడనే బయటపడుతుంది. ముఖ్యమంత్రి మరి మమ్మల్ని ఆ రోజున అట్లా పనిచేయించండి. ఇదే కాదు, దీనికన్నా పెద్ద ఎత్తున 16 లక్షలు 17 లక్షల క్యూసెక్లు 21 లక్షల క్యూసెక్లు గోదావరికి వరద వస్తే నన్ను అక్కడే యాంకర్ చేయించి 2 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక్క ప్రాణం పోకుండా కాపాడు కేసీఆర్. మరి వారం రోజుల ముందే హెలికాప్టర్ తీసుకొచ్చి పెట్టి 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి పెట్టేవారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నేను భద్రాచలంలో వరద వస్తుంటే అక్కడ ఉంటే ఖమ్మం మునేరుకు వరద వచ్చిందని చెప్పి తెలవగానే ఇది ఇంత వస్తుంది అనగానే నేను ఆడ నుంచి ఫోన్ చేస్తే నేను ఖమ్మం వెళ్ళేటప్పటికి ఎన్డీఆర్ఎఫ్ బృందం ఖమ్మంలో ఉంది. వాళ్ళని రాత్రి 3 గంటల వరకు పెట్టి రెస్క్యూ చేసి కొన్ని 100 మంది ప్రాణాలు కాపాడి. అది ముఖ్యమంత్రి యొక్క చిత్తశుద్ధి, కసి ఉండాలి, పని చేయాలా, ప్రాణాలు కాపాడాలంటే. ముఖ్యమంత్రి ఒట్టిగా ముఖ్యమంత్రి కాదు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడగలిగిన వాడే ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో జగన్ వరదల్లో తిరుగుతున్నాడు, ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం ఎందుకు బయటికి రావడం లేదు అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తున్నాడు సీఎం. దీన్ని ఎట్లా చూడొచ్చు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం కేసీఆర్ కాదు రావాల్సిన బయట, కేసీఆర్తో పాటుగా కేసీఆర్ సృష్టించిన అనేక మెరికల్ లాంటి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి, అందులో హరీష్ రావు గారు ప్రధానమైన అస్త్రం. ఆయనతో పాటుగా జగదీశ్వర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, నేను 4 మాజీ మంత్రులం, 4 ఎమ్మెల్యేలం,
ఎంపీలు, మాజీ ఎంపీలు మేమందరం కూడా ప్రధాన ప్రతిపక్షమే. మేము వేరే రాష్ట్రం వాళ్ళం కాదు, వేరే పార్టీ వాళ్ళం కాదు కదా. సో దాన్ని మమ్మల్ని పురమాయించింది కూడా కేసీఆర్ గారే కదా. సో అందుకని అవి ఉత్తుతి మాటలు. మేము పోయి మా వరకు మేము వస్తేనే, మేము సరుకులు పంచుతుంటేనే మా మీదనే దాడులు చేసి ఇంకా కేసీఆర్ కావాలా మీకు? అంటే మమ్మల్నే ఓరవలేని వాళ్ళు ఇంకా కేసీఆర్నే ఓరుస్తారు మీరు? అందుకని మేము చేసిన పాత్ర, మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము చేసినాం, ప్రజల దగ్గర పోయినాం, వాళ్ళ బాధల్ని తెలుసుకున్నాం, విన్నాం, ఓదార్చినాం, మాకు చేతనైన సాయం కూడా చేసినాం. అంటే ఇప్పుడు మున్నేరు వాగుల బలి అయిన గ్రామాలు కావచ్చు, ఈ 13 విలేజ్లు ఉన్నాయి అనుకుంటున్నాం కదా మనము. అంటే అక్కడ ఏమన్నా బీఆర్ఎస్కు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా, లేకుంటే గత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే రాజీవ్ గృహకల్ప అని కట్టారు. అది వీకర్ సెక్షన్స్కి, తర్వాత క్లాస్ 4 ఎంప్లాయీస్ కట్టింది. రివర్ బెడ్లో కట్టారు. దాని పేరే రాజీవ్ గృహకల్ప. రాజీవ్ గృహకల్ప ఎవరి పేరండి? ఎవరు హయాంలో కట్టింది? మీ హయాంలోనే. జలగం నగర్ ఎవరి హయాంలో? జలగం వెంగళరావు గారు ఏ పార్టీ నాయకుడు? ఎవరి హయాంలో జరిగింది? లేకపోతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ కాలనీలు వెలిసినప్పుడు, పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు కొన్ని రెగ్యులరైజ్ అయితే, కొన్ని కాకుండా ఉండొచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ దానికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలా. శాశ్వత పరిష్కారం ఈ ప్రభుత్వాలు ఆలోచించలేదు కాబట్టి మేము శాశ్వత పరిష్కారం కింద దానికి రిటైనింగ్ వాల్ కట్టాలన్నాం. రిటైనింగ్ వాల్కి శాంక్షన్ ఇచ్చిండు కేసీఆర్ గారు 650 కోట్లు. మేము టెక్నికల్ శాంక్షన్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అన్నీ తీసుకొచ్చినాం. ఎలక్షన్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. మీరు కట్టాలా దాన్ని? మీరు ఇంతవరకు టెండర్ పిలవకపోతే మరి దాన్ని శాశ్వత పరిష్కారానికి వైఫల్యం మీదే, తాత్కాలిక మెజర్స్లో కూడా వైఫల్యం మీదే. సో ఇప్పుడు మా ప్రభుత్వంలోనే రాజీవ్ గృహకల్పన కట్టినాం, మేమే ఎంగళరావు నగర్ను నిర్మించాం, ఇప్పుడు దాన్ని తీసేస్తాం, తొలగిస్తాము అని వాళ్ళు అనుకుంటే మీరేం చేయబోతున్నారు? ఎవరైనా సరే, మీరు ఎవరైనా అయినా పేదవాళ్ళు ఇళ్ల జోలికి ఎవరు పోయినా మేము ఊరుకోం. అందుకనే వాళ్ళ ఇళ్ల జోలికి కాదు మనం వెళ్ళాల్సింది, వాళ్ళ ఆస్తుల జోలికి కాదు మనం వెళ్ళాల్సింది. ఇప్పటికే వాళ్ళ ఎన్ని కొట్టుకపోయి వాళ్ళు బాధల్లో ఉంటే ఇంకా వాళ్ళ ఇల్లు కూడా తీస్తారా? ఎట్లా తీస్తారండి? నాకు అర్థం కాదు. దానికన్నా నీకు మేము శాంక్షన్ చేసిన రిటైనింగ్ వాల్ ఉంది కదా, అది శాశ్వత పరిష్కారం కదా, ధనాదం చేయరాదా? అది చేస్తే అయిపోయాయి కదా, మొత్తం మిగిలిపోతాయి. మునేరుకి 8 కిలోమీటర్స్ లెంత్లో అటువైపు ఇటువైపు మేము ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్, అది మీ ప్రభుత్వంలో చేస్తే ఏ ఒక్క ఇల్లు తీయాల్సిన అవసరం లేదు. అంటే సీఎం వచ్చాడు, అక్కడ వచ్చిన తర్వాత 10,000 రూపాయలు ఇస్తాను బాధ్యతలకు అన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు? 10,000తో సరిపోతుందా? ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకం వచ్చింది. ఎవరు ముక్కలు పెడతారు అంటారు ప్రజలు. ఏ మూలకు వస్తాయి ప్రజలకు 10,000 రూపాయలు? అందుకని అది కాదు కావాల్సింది. వాళ్ళకి ఇంటికి 2 లక్షల రూపాయలు సాయం అయితే చేయాలి. థ్యాంక్ యూ. ఇది ఈరోజు పువ్వాడ అజయ్తో FTF అంటే ఖమ్మంలో జరుగుతున్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాం. సో కెమెరా పర్సన్ వినయ్ రెడ్డితో అరుణ్, తెలుగు స్క్రైబ్ న్యూస్, హైదరాబాద్.